మీకు ఈ సంగతి తెలుసా? సాధారణంగా ఏదైనా ఒక సర్వీస్ మనకు అందకపోతే మనం కన్స్యూమర్ కోర్టుకి వెళ్తాం. 1986లో ఈ కన్స్యూమర్ కోర్టు యొక్క చట్టం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మనకి ఆ సర్వీస్లో అందని దాని గురించి మన కోర్టుకు వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది. మరి అలాంటి ఈ సంస్థల్లో లాయర్లు మనకి ఏదైనా సేవ అందివ్వలేదనుకోండి, అందివ్వకపోతే వారి మీద మన కోర్టుకి వెళ్ళటానికి, కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళడానికి అధికారం లేదుట. మరి ఈ మధ్యకాలంలో ఇచ్చిన తీర్పు అది. మరి అప్పుడు మరి ఆ క్లయింట్ ఏం చేయాలి? ఈ సంగతి తెలియక లాయర్లు బెదిరిస్తూ ఉంటారు, మీరు మమ్మల్ని ఏమి పీకలేరు, మీరు కోర్టు కూడా వెళ్ళలేరని. గుర్తుపెట్టుకోండి, కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళలేకపోవచ్చు కానీ సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. సరైన న్యాయవాదిని పట్టుకొని వీళ్ళ మీద మనం కేసు వేస్తే వాళ్ళ యొక్క లోపాలను సరిచేసి వాళ్ళని వాయించే పరిస్థితి మనం తెచ్చుకోవచ్చు.